మీ అందరికీ వందనములు. మీ అందరూ బాగున్నారా? ఈరోజు దేవుని వాక్యము యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం. ఇదిగో, లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. ఇది ఎవరిని గురించి చెప్పుతున్న మాట? బాప్తిసమిచ్చు యోహాను గారు ప్రభువైన యేసుక్రీస్తుని గురించి ఆయన ఇస్తున్నటువంటి సాక్ష్యము. ఏమని సాక్ష్యమిస్తూ ఉన్నాడు? లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క మొదటి రాకడలో ఆయన గొర్రెపిల్ల వలె ఈ లోకానికి వచ్చి ఉన్నాడని దేవుని వాక్యములో తెలియచేస్తూ ఉన్నది. ఎందుకోసం వచ్చాడు? నేను చేసిన ప్రతి పాపాన్ని ఆయన భరించటానికి. ఆయన పాపమునంతటినీ తీసుకుని వెళ్ళి నరకములో పడవేసి నీకు నాకు నెమ్మదిని, శాంతిని, సమాధానం ఇవ్వటానికి. అలా చేయటం కొరకు యేసు ప్రభువు వారు కల్వరి శిలువలో గాయములు పొంది, రక్తము చిందించి, మరణించి, సమాధి చేయబడి 3వ దినమున పునరుద్ధానుడిగా తిరిగిలేసి సజీవుడిగా మన మీద పెత్తనము చేస్తున్నటువంటి ప్రతి పాపాన్ని యేసుక్రీస్తు ప్రభువు వారు తీసివేశారు. ఆయన రక్తము చేత కడిగివేసి పరిశుద్ధపరిచారు. అందుకోసమే ఈ లోకంలో ఆయన మానవుడిగా జన్మించవలసి వచ్చింది. అయితే ఇక్కడ ఈ సత్యాన్ని గ్రహించిన నీవు ఈరోజు ఏం చేయాలి? నీ హృదయంలోనికి ప్రభువైన యేసుని నువ్వు ఆహ్వానించాలి. ప్రభువా, నేను ఈరోజు ఈ సత్యాన్ని గ్రహించాను. సత్యాన్ని గ్రహించిన నేను సత్యమును బట్టి నేను నడుచుకుంటాను. నీ బిడ్డగా ఈ లోకంలో నేను జీవిస్తాను అని నువ్వు తీర్మానం చేసుకున్నట్లయితే, నీ కుటుంబంతో కలిసి ఈ మాట నువ్వు చెప్పగలిగినట్లయితే, ఈ రోజు నుండి నీ మీద ఉన్నటువంటి ప్రతి విధమైన పాపము తీసివేయబడి, పరిశుద్ధపరచబడి, పరిశుద్ధుడైన దేవుణ్ణి స్తుతించే యోగ్యతను నువ్వు పొందుకోగలుగుతావు. అటువంటి కృపలో దేవుడు నడిపించుటకు నీకును, నీ కుటుంబమునకు, నీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి తన కృపను అనుగ్రహించి నడిపించునుగాక. ఆమెన్.